ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to. చిన్న ప్రార్థన చేసుకున్నాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న అత్యంత ప్రేమగల మా పరలోక తండ్రి, ఆరాధనలో స్తుతింపబడి మొక్కబడిన ప్రత్యేకమైన దేవా, నీకు స్తోత్రం మరొకసారి చెల్లిస్తుంటున్నాను. ఆరాధనలో ఆత్మ స్వాధీనంలో మా ప్రభువా నిన్ను మహిమపరచగలిగితిని. మహోన్నత మా తండ్రి, నీ మాటలు వినగలిగితిని. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకు నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. శామ్యూల్కును మరి సరోజినికి మా ప్రభువా, మరి అమ్మ కూతురులకును మీరు దయచేసిన ఆరోగ్యం బట్టి నిన్ను ఘనపరుస్తుంటున్నాను. మోహన్ సుశీల కుమార్తె రోజ్లిన్కు మహోన్నత మా తండ్రి ఇవ్వబడిన తేదీ లేక నిశ్చితానుసారంగానే క్షేమమైన కాన్పును దయచేసి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాను. మరొకసారి నాయన రిషాన్ను పరీక్షలలో చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవునట్లు దీవించమని, సువర్ణ అమ్మగారు కూడా మా మధ్యలో చేరి ఉంటుండగా కనికరించి మహిమ పొందమని మరొకసారి మహోన్నత మా ప్రభువ కొత్తగా కనబడే పిల్లలను బట్టి నిన్ను స్తుతిస్తూ ముందున్న కాలంలో సమయంలో మాతో ఉండి నడిపించి కేవలం నీవే ఘనత మహిమలు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. తిరుగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2 వచనాలే చదువుతాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చదివి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. 5వ వచనం కూడా చదువుకుందాము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవి చేయుచున్నానని, నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆ ప్రకారమే 22వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనము గత వారంలో చూసుకున్నాము ఎలాగో ప్రస్తుతము క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు నూతనపరచబడినారు. కాగా ఎవడైనాను క్రీస్తునందు నడిలా వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఎగో సమస్త పాతవి గతించను, సమస్తము క్రొత్తవి ఆయన అన్నాడు. మనం విన్న రీతిగా కొంత ఆశ్చర్యం కలగవచ్చు. ఇది ఎలాగో సంభవించింది, నా మట్టుకు ఇది ఏం మార్పు కాలేదు. ప్రాముఖ్యంగా ఇదిగో నేను ప్రభుని నమ్ముకొని చూంటున్నాను, నా పాపములను బట్టి మారు మనసు పొందుచున్నాను, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటున్నాను, ఆయన చనిపోయి పాతి పెట్టబడినప్పుడు మృతులో నుండి లేచినాడు ఒప్పుకొని చేతులు ఎత్తినప్పటికీ ఏం మార్పు కనపడలేదే అనుకుంటాను.
అయితే ఒకరోజు రానై ఉంటున్నది, దేవుడు సమస్తాన్ని క్రొత్తదిగా చేయనై ఉంటున్నాడు. ఆదికాండం మొదలుపెట్టినప్పుడే అన్నిటిలో దేవుడు క్రొత్తగా సృష్టించినట్లు ప్రారంభించినాడు. అవును, అంతటా చీకటి కమ్మి ఉండెను, పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండెను. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. వెలుగు కమ్మనగానే వెలుగైనట్టు ఆ మాటలు చూస్తూ ఉన్నాము. అయితే 2వ అధ్యాయంలో తన స్వరూపంలో దేవుడు ఆదామును నిర్మించి ఆయనలో నుండి హవ్వను ఏర్పరిచిన దేవుడు ఎంతో సంతోషపడినాడు. దేనికి? ఈ ఏదేను తోట, పరదేశుగా ఉన్న తోటను వారు అందులో నివసించి ఫలింపజేసి నాతో సహవాసం కలిగి ఉంటారు. నేను వారితో, వారు నాతో కూడా సహవాసం కలిగి ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ తాను సృష్టించిన వారితో సహవాసం కోరినవాడు. అయితే అపవాది మోసపుచ్చుతూ ఉన్నాడు. ఎవరు? నీవు నేను కానీ సృష్టిలో ఎవరు మనుషులు ఇంకా అప్పుడు పుట్టలేదు. ఆదాము అవ్వలకు సంతానం కలగలేదు. అట్టి సమయంలో అవ్వను మోసపుచ్చి, ఆదామును మోసపుచ్చి దేవుని ఆజ్ఞను లోబడినందుకు పాపం చేసిన వారై మరణాన్ని సంపాదించుకున్నారని అందరం విన్నాము. ఆ మరణము ఈ శరీరంలో తప్పక జరుగుతుంది. అయితే దేవుడు సంకల్పించి ఎలాగో ఈ పడిపోయిన మనుషులు నరకము సాతాను కొరకు, దేవదూతల కొరకు, వాడిని అనుసరించిన దేవదూతల కొరకు ఆయన అప్పుడే ఏర్పాటు చేసినాడు. అది మనము అదంతా పాతని మొట్టమొదట్లో వినము. అయితే వాడేమనుకున్నాడు? దేవుడు సృష్టించిన మానవుని కూడా నేను అక్కడికే తీసుకొని పోవాలనుకున్నాడని మీరు ఒకవేళ అనుకోవచ్చు. ఈ సోదరుడు ఏంటి మరలా చెప్తా ఉన్నాడు? ఎన్ని మార్లు విన్నా మనకు అది అవసరం. సరే, ఇలాగున్నప్పుడు ప్రభు సంకల్పించిన దాని ప్రకారము దేవుడు ఆత్మ త్రిత్వమై ఉన్నవాడు, ఒక్కడై ఉన్న దేవుడు. అందులో యేసు ప్రభు తన కుమారుడు అద్వితీయ కుమారుడుగా ఉన్నవాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ స్వరూపంలో మనం సృష్టించిన వారిని నేను మరలా వారి కొరకు పాప క్షమాపణ కలగాలంటే మాట చేత వద్దు, తగినట్టుగా నీవు ఎలాగైతే ఆదాము హవ్వలు చేసిన పాపమునకు ఒక పశువును వధించితివో, ఆదాము హవ్వ చూచినప్పుడు పాపం చేసింది. నేను నా కొరకు చంపబడింది ఒక పశువు. ఆ ప్రకారమే నేను అందరి కొరకు చంపబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఒకటి, ఎందరూ తమ పాపముల కొరకు మారు మనసు పొంది నా యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి పాపక్షమాపణ కలగాలి అన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నానని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా పావురం వలె వచ్చి ఆయన మీద వ్రాలినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రియ ప్రభువును మన స్వంత రక్షకునిగా ఆయన నామం ధరించి ఇంతవరకు పాడినట్టుగా యేసు ప్రభు నామము మధురమైనది. ఆ నామం ధరించి ఆ నామం కొరకే పిలువబడతా ఉన్నాం. పిలువబడే మనకు ఒక నిరీక్షణ కూడా ఉంది. ఏమిటి? మనకంటే ముందు ఎందరో చనిపోయినారు, మనవారు చనిపోయినారు, మనం కూడా చనిపోతాం. అయితే దుఃఖపడడానికి అవసరం లేదు. ఎందుకు? అక్కడనే దేవుడు విశ్వాసంతో పాటు మనల్ని ప్రేమించిన దేవుడు నిరీక్షణ దయచేసినాడు. ఏది నిరీక్షణ? చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ మన కొరకు చనిపోయి పాతి పెట్టబడినప్పటికీ మృతుల నుండి లేపబడినాడో మనం కూడా అదిగో ఆయన ఆర్భాటంతోనూ దేవుని బూరతోనూ ఆ పరలోకం నుండి గొప్ప శబ్దంతో వచ్చినప్పుడు చనిపోయినా లేపబడతాము, బ్రతికినా మార్చబడి ఆయన దగ్గరికి వెళ్తాం. ఇది ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఇది శరీరంతో చేసే పనులతో రక్షణ కలగదు. ఎన్నిసార్లు నేను ప్రభువును మొక్కి, ఎన్నిసార్లు ఆయనకు లంచం ఇచ్చినట్లుగా ఇది చేసి అది చేసి
నో 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 నో. మనం అలాంటి భక్తిపరులంగా దేవుడు మనల్ని ప్రేమించేవాడు కాడు. ఆత్మతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఈ లోకములో కాదు ప్రభువా, పరలోకములో. హనోకు అలాగే తిరిగినాడండి. హనోకును ప్రభు తీసుకెళ్ళినాడు. ఎలాగో మరణం చూడకుండా, ఆయన మొదటి మరణం కూడా చూడలేదు. మనకు పర్వాలేదు, మన ముందు స్టెఫన్ లాంటి వారు ఉన్నారు, మన ముందు పేతురు లాంటి వారు ఉన్నారు, మన ముందు పౌలు లాంటి వారు ఉన్నారు. మరణాన్ని చూచి వారు ప్రభుతో ఉన్నారు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నామంటే 21వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుడు తన దాసులకు కనపరచవలసిన సంగతులను యేసుక్రీస్తు ద్వారా తెలియపరచగా, యేసుక్రీస్తు ప్రభు తన దూత ద్వారా తన దాసుడైన యోహానుకు తెలియపరచనని 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ యోహాను ఇప్పుడు మనం 21వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను చూచి తిని క్రొత్త భూమిని క్రొత్త ఆకాశము చూచి తిని. అసలు ప్రతి అధ్యాయం తిరుగుతూ పోతే వింటూ ఉంటినన్నా ఉంటుంది, లేదంటే చూచి తిని అన్నా ఉంటుంది. చూడండి మీరు తర్వాత, నేను చూచి తిని, దేవుడు చూపుచూ ఉన్నాడు. ఒక మాట దయచేసి ఎవరైనా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఆత్మ చేత అనేక సంగతులు తెలియపరచబడినవాడు. ఈ లోక జ్ఞానముతో మనం దేవుని ఏమాత్రం గ్రహించాలి. ఏమన్నాడు? 2వ అధ్యాయం రెండవ అధ్యాయం 9. అందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటూ ఉన్నాడు. పౌలు కొరింథు పట్టణానికి వెళ్ళినప్పుడు వారితో దేవుని సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగో యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త యూదులకు వెర్రితనంగా ఉంది. అయితే మీరు ఏం గ్రహించుకోవాలి, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మంచి మంచి మాటలతో లేదు, జ్ఞానంతో కాదు. చాలాసార్లు మనం అనుకుంటాము ఎలాగో నన్ను నేను కనపరుచుకోవాలి. ఇది సహజంగా అపవాది మనలో ఉంచిన లక్షణం. నేను ఎలాగో కనపరుచుకోవాలి కాదు. పౌలు ఏమన్నాడు, ఒక మాట విందో చూడండి. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. విన్నారా? ఇంకేమన్నాడు? నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని గూర్చి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. విన్నారా? నాలో ఉన్న స్వభావంతో నేను కనపరుచుకుంటానేమో. సహోదరులారా వినండి, నేను అలా రాలేదు. ఎందుకు? ఇది దేవుని సువార్త. ఆ దేవుని సువార్త గురించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే 7వ వచనం ఆఖరులో నుండి, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి, వినండి, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచను. 21వ అధ్యాయం మనం చదువుదాం. దేవుడు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు. ఇంకేమన్నాడు? చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయితే యోహాను ఈ ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడండి, నేను వింటిని, నేను చూచి తిని. మొదటి అధ్యాయం నుండి చూడండి ఎన్నిసార్లు ఉన్నాయి అన్నమాట. ప్రతి అధ్యాయంలో తప్పక చూచి తిని అనేది ఉంది. ప్రతి అధ్యాయంలో రమ్ము, వింటిని అనే మాట ఉంది. మనకు కూడా ఇందులో వేరుగా ఆలోచిస్తే
వినే బుద్ధి ఉండాలి. అందుకే యాకోబు కూడా చెప్పినాడు, మీరు వినువారు మాత్రం అయి ఉండక విని దాని ప్రకారం వాక్యానుసారంగా ప్రవర్తించువారునై ఉండాలి. చాలాసార్లు వింటే కథ చెప్పినట్టు ఆలకిస్తాము, ఆలాపన పాడినట్టు ఉంటుంది. లేదు, మనం ఇక్కడికి వచ్చేది ఆలాపన కొరకు కాదు, మనలో ఎలాగూ పరిశుద్ధతలో ఎదగాలి. ఆ మాటలు చూద్దాము. ఇక్కడ ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని అంటూ ఉన్నాడండి. యోహానుకు దేవుడు చూపిన సంగతులు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. పాత నిబంధనలో కూడా మనం చూసినాము. ఎలాగూ ఏహెజ్కేలేమి, ఇంకా ఇర్మియాకేమి, దానియేలుకేమి, వీరందరికీ కనపరిచినాడండి దేవుడు. దానియేలు కానీ నువ్వు మూసిపెట్టి ఎవరికి చెప్పొద్దన్నాడు. ఈయనకు అందరికీ చెప్పమంటున్నాడండి. ఎందుకు? మనలాంటి వారికి తృప్తి కలుగుతూ ఉందా, లేక లోకాన్నే ప్రేమిస్తూ ఉన్నామా? లోకంలో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవకుడంబం. టీవీలో కావలసినంత నేత్రాశ ఉందండి, కావలసినంత లోకాశలు అందరికి తెలుసు. మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రహ పాత్రులమై ఉంటిమి, వాయుమండల సంబంధమైన అధిపతికి లోబడి ఉంటిమి. వాడు తిరుగుచూ ఉంటాడండి. ఎవరు రా అంటే, ఇప్పుడు టీవీలో కానీ మొబైల్స్లో కానీ సిగ్నల్స్ అంతా ఉంటాయండి, ఆన్ చేసి పెడితే వస్తాయండి. వీడు కూడా ఎవరి బుర్ర, ఎవరి మెదడు నా కొరకు తెరిచి ఉంచుతున్నారా? అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిని వినాలి, దేనిని చూడాలి. మనం అనేక పర్యాయాలు పాడుకుంటూ ఉంటాము. సరే, ఆ పాట నేను ఎత్తను. కానీ ఇక్కడ మనం చూడబోయేది ఎలాగో దేవుడు అన్ని కొత్తవిగా చేస్తూ ఉన్నాడనే మాటలు మనము విన్నాం. 5వ వచనం కూడా మరలా చదువుకుందాం. 21వ అధ్యాయము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. సమస్తాన్ని నేను నూతనమైనవిగా చేస్తూ ఉన్నాను. సరే, ఇట్లుండగా మరి పాత సంగతులు ఏంటి? మనం విన్నాం. ఒకసారి మన తేటగా అర్థం కావడానికి పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. చూడండి, లేక 10వ వచనం నుంచి చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చింది. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గద్దించుకోదు. చాలండి. ప్రభు దినం ఎట్లా వస్తుందట? దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఏమైంది? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. దేని కొరకు? నాశనం కావడానికి కాదు, శుభ్రపరచబడ్డానికి. మొత్తము శుభ్రపరచబడుతుంది. అదే పేతురు పైన చెప్పినాడండి. ఒకప్పుడు నోహు దినములలో తినుచు త్రాగుచు మత్తిల్లి ఉన్నారట. ప్రాణమా తినుము త్రాగుము దేవుడు ఇష్టపడలేదండి. నరుల ఆలోచనలు, నరుల క్రియలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. మరి ఏం చేయాలి? నీటితో తుడిచి వేసినాడు. భూమి నిండా ఉన్నింది. మనుషులను తుడిచి వేసినాడని విన్నామండి. ఇప్పుడు రాబోయే దినము అగ్నితో కాల్చనై ఉన్నాడు. ఎందుకు? ఆయన ప్రమాణం చేసినట్లుగా నూతన ఆకాశము నూతన భూమిని కలగజేయాలి. అందులో మనము పలుసార్లు వింటూ వచ్చినాము. ఎవరు ఆ నూతన ఆకాశము నూతన భూమిలోకి వెళ్తారు అంటే, నేను క్రైస్తవుడను, ఆయన పేరు పెట్టుకున్నాను, నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను, పలానా పాటలు చక్కగా పాడతాను. ఆగు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన పరీక్షలు కొరింథీయులకు రాస్తూ పౌలు అంటూ ఉన్నాడు. ఎలాగో 3వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలేదో కాలిపోతాయటండి. నీ క్రియలు ఎట్లున్నాయి? కర్ర వలె ఉన్నాయా? గడ్డి వలె ఉన్నాయా? కొయ్యకాలు వలె ఉన్నాయా? లేక వెండి బంగారం వెలగల రాయి వలె ఉన్నాయా? నువ్వు చేసిన దానికి నూనె లేక పాత్రలో నీళ్ళు నాకు సరిగా తెలియదు, కానీ
అవి పొంగుచున్నట్టుగా పొంగుచూ ఉన్నావా? కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతాయండి. అలాగే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఏమేం చేసి వస్తే అంటే, దేవా నీ కొరకు ఇది చేసిన అది చేసినానంటే, చాలయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకున్నావు కనుక నువ్వు సోమరివి, చెడ్డదాసుడవు, వెళ్ళు ఉండు, కానీ బహుమానం నీకేమీ లేదు. అయితే సన్నపునార బట్టలను చూసినామండి. నీతి క్రియలు ఏవైనా ఉంటే ఆ బట్టలు ధరించుకున్న వారే ఉంటారండి తెల్లగా. ప్రభువా నీ కొరకు నేను అది చేస్తే, ఫలానే దుస్తులు వేసుకుంటే అవన్నీ కాలిపోయినాయి. ఈ షర్ట్ కాదు, ఈ షర్ట్ ఎటు రాదు. నేననేది మనము ఆత్మలో ప్రభు మహిమ కొరకు చేసిన కార్యాలు మిగులుతాయని చూస్తూ ఉన్నాం. ఈలాగున క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనము ఈ 20 అధ్యాయంలో చూసిన ప్రకటన గ్రంథంలో ఎలాగూ దేవుడు ఏం చేసినాడు, 19వ అధ్యాయంలో క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను బంధించి అగ్నిలో వేసినాడు. గంధకములతో మండు అగ్నిలో వేసినాడు. అయితే సాతాను ఉండిపోయినాడు. సాతాను అగాధములో వేసి తాళం వేసి వాడిని అక్కడ పెట్టినాడని విన్నాం. మరి సంఘం సంగతి 3వ అధ్యాయంలో విన్నాము. వారు ఎత్తబడతారు. వారు సంఘం ఎలా ఎత్తబడతారు? చనిపోయిన వారు శరీరంలో చనిపోయి పాతి పెట్టబడి ఎముకలు ఉంటాయి, ఎముకలు కూడా పోతాయో వారు మార్చబడతారు. మిగిలి ఇంకా ఉన్నవారు, వారు కూడా శరీరము మార్చబడిన వారి ఆకాశంలోనికి ఎత్తబడతారు. సరే, నమ్మని వారి సంగతి ఏంటి? ఆ గంధకములతో మండు గుండంలోకి వెళ్ళకంటే ముందు తీర్పులు జరుగుతాయని విన్నాం. ఇంకా కొందరు ఉంటారు, అంటే 144,000 మంది యూదులు చెప్పిన సువార్త, రాజ్య సువార్తను అంగీకరించిన వారు ఉంటే వారు కూడా ఎత్తబడాలి 7 ఏళ్ల శ్రమల కల తర్వాత. మిగిలిన వారు తీర్పు పొందాలి. దానికి ఎట్లా ఏం చేస్తూ ఉన్నాడు? సాతానును వదులుతూ ఉన్నాడండి 1000 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పుడు నిత్య రాజ్యంలోనికి పోయే సంగతి 21వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏమిటి? నిత్య రాజ్యం. 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయింది. 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా తీర్పులు కూడా జరిగిపోయినాయి. సాతానును ఆ పరీక్ష చేసినాక వారిని కూడా గంధకములతో మండు అగ్నిగుండంలో వేసిన తర్వాత ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వాడిని ఆయన పరలోక రాజ్యం, నేను నిన్ను ఎరగను, నేను కన్యకను ప్రభు అంటే, నువ్వు బుద్ధి లేని కన్యకవు, నేను నిన్ను ఎరగను, పో వాని వెంట పో అని చెప్పినప్పుడు సిగ్గుపడవలసి ఉంటుంది. అయితే మిగిలిన వారు, వారి కొరకు ఎలాగో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నిత్యమున కొరకై ఆది కాండమును మనం ఎలాగో ప్రారంభిస్తున్నామో అది ఈ ముగింపులో కూడా చూస్తున్నాం. అయితే ఈ వారము ఆ క్రొత్త భూమిలో ఏమి ఉండవో చూద్దాం. ఏమి ఉండవో ఆ మాటలు చూద్దాము. చూడండి, ఏముండవో నేను ఒకసారి తిప్పి చెప్తాను. 3వ వచనం చదవండి, 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండు, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి. చాలు బాబు, 22వ వచనం చదువు. అదే అధ్యాయం 22. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. ఏంటట? ఏ దేవాలయమును నాకు కనపడలేదు. ఎందుకు? ఇంతవరకు మనం చదువుకున్నాం, ఆయన నివాసం వారితో కూడా ఉన్నది. అందులో ఏ దేవాలయం లేదు. విన్నారా? ఏ దేవాలయం లేదు. ఇంకా చదువు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. లేదు. ఇది మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇందులో మనం ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నాము? మనకు ఒక సమకూడి రావాలని నేర్పబడుతూ ఉంది. హెబ్రీలో రాస్తూ కూడా పౌలు అన్నాడు,
మీరు చేరి వచ్చినప్పుడు, మీరు కూడి వచ్చినప్పుడు, ఆదివారమున వారంలో మొదటి దినమున రొట్టె విరుచుటకు మీరు కూడి వచ్చినప్పుడు, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాము. రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉండిరి, మాత్రమే కాదు సహవాసమందు ఎడతెగక ఉండిరి, బోధ వినుట యందు ఎడతెగక ఉండిరి, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ఎక్కడికి? ఫలాని చోటికి వెళ్ళి అక్కడక్కడక్కడ వారి ఇంటింట కూడా కోరుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పరచబడినాయని కూడా మనం విన్నాం. అయితే ఆ రోజున ఉండవు. ఎందుకు ఉండవు? దేవుడు మోషేతో కూడా అన్నాడు నిర్గమాకాండంలో 25, నేను మీ మధ్య నివసించినట్లు మోషే నాకు ఒక నివాస స్థలం. అంటే ఏమిటి? లేదు, అప్పటికి ఆయనని ఎవ్వరూ దగ్గరికి రావాలన్నట్టు ఇష్టపడడం లేదు. ఒప్పుకున్నారు, దేవా మమ్మల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించు, మమ్మల్ని ఈ లోకంలో కలిగే వేదనలు, బాధలు, పాపం యొక్క శిక్ష నుండి విడిపించు అంటే దేవుడు విడిపించినాడు. విడిపించిన తర్వాత వారితో చెప్తున్నాడు, నేను చెప్పినట్లు చేయమన్నాడు. సరే, అక్కడికి ఉందాం. రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయం చదువుకుందాం. చూడండి ఎలాగుందో. 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువు బాబు. నా తండ్రి అయిన దావీదులకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగించును. ఒక్క నిమిషం. సొలొమోను చెప్తూ ఉన్నాడు, ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు. నా తండ్రి అయిన దేవునికి, తండ్రి దావీదుకు మాట ఇచ్చినాడట దేవుడు. దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగించును గాక. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందున్నట్టుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానంలో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. కానీ ఆ మాట వినండి. స్టెఫన్ కూడా చెప్పింది, దేవుడు కోరినాడా? తేటగా చెప్తున్నాడు, దేవుడు కోరలేదు అప్పుడు కూడా. గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదుకు మనసు పుట్టగా. దావీదుకు మనసు పుట్టిందండి. ఏమని? దేవుని కొరకు దేవాలయం కట్టాలి. ఇప్పుడు కూడా అనేక చోట్ల చూస్తూ ఉంటాం, దేవాలయాలు కట్టాలి, దేవాలయాలు కట్టాలి. కట్టేది మంచిదే, కూడుకోవాలి. దాన్ని కట్టకుండా అభ్యంతరపరిచే వాళ్ళు అనేకులు ఉన్నారు. దాని విషయం మనకు అవసరం లేదు. కానీ ఇంకా చదువు బాబు. యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. నీకు తాత్పర్యం ఉంది దావీదు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. అయినను నువ్వు మందిరం కట్టించకు దావీదు. నాకు మందిరం కావాలి అని నేను కోరను బాబు. హోషేయ గ్రంథంలో కూడా ఈ మాటలు చూస్తాం. కానీ ఇక్కడ ఆగుదాము. ఎందుకు వద్దంటున్నాడా? నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించింది. అతని ద్వారా సరే కట్టించును. సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదుకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలుడైన దేవుడైన దేని కొరకు? యెహోవా నామ ఘనత కొరకు. అంటే చేరి రావాలి. అందుకే దావీదు అన్ని ఏర్పాటు చేసినాడండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి 10వ వచనంలో చూద్దాము. అక్కడ మన నిబంధన మందసాన్ని తెప్పించినాడు. దావీదుపురం నుండి సొలొమోను తెప్పించినాడు. అప్పట్లో సొలొమోను చాలా భక్తిపరుడుగా ఉన్నాడండి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సమాధిలోకి చేరే పర్యంతం భక్తిగా ఉండాలి. ఇప్పుడు పూరా భక్తి 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 అండి. విచ్చలపిడితనం వచ్చిందంటే జాగ్రత్త. ఏమన్నాడు? అయిపోతుంది టైం చూసుకోవద్దు. దేవుడు ఏం చూస్తున్నాము? మేఘము యెహోవా మందిరం నియమింపబడిను. చూసినారా మాట?
సొలొమోన్ దేవాలయములో మేఘము దిగి రాగానే, సొలొమోన్ దేవాలయములో మేఘము దిగి రాగానే, యాజకులు యాజకులు ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా ఆది అపోస్తలులపై ఆత్మవర్షము కుమ్మరించి, అట్లే మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, అట్లే మాపై ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. దేవుడు నడిపించేవాడు. వారు మొక్కినప్పుడు దేవుని మహిమ వచ్చిందండి. అయితే దినములు పోగా 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 మహిమ పోయింది. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలకు వచ్చినాడండి. ఆయన మహాకృప చేత నీకు నాకు ఆయన పేరు పెట్టుకోవడానికి ఇష్టపడినాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచడం. హెబ్రీయులకు రాస్తూ పౌలు అన్నాడండి 11:5 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటూ ఉన్నాడండి. నమ్మవలెను. విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడింది, క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు. సరే, ఇట్లున్నప్పుడు నామఘనత కొరకు ఏర్పరచబడిన ఆ మందిరం ఆయన కోరలేదు. మరి ఏ మందిరం కోరినాడని మనం విన్నాము. ఏ మందిరం కోరినాడు తల్లి? వెరీ గుడ్. మన దేహాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. మనకు దేవుడు దేహాన్ని ఇచ్చినాడండి, తల్లి గర్భంలో. అందుకే తల్లిని బట్టి రాసినాడు తిమోతి, ఆమె శిశు ప్రసూతి వలన రక్షణ పొందుతుంది అన్నాడండి. ఒక జీవాన్ని దేవుని ఇంటికి చేర్చినట్లుగా బిడ్డను పెంచితే అదే దీవెన. చదువు. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం నామఘనత కొరకు. సరే, మీరు కట్టించండి అని చెప్పి దావీదు అనుకున్నాడు, కట్టించమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పరిశుద్ధాత్మకు ఆలయం మీరే, మనమే ఆలయం, విలువ పెట్టి కొనబడిన వారు అంటూ ఉన్నాడండి. మామూలుగా కాదు, తన అమూల్యమైన రక్తమునిచ్చి, ప్రశస్తమైన రక్తంనిచ్చి. ఈ హెచ్చరిక మనకు ఉండాలి. మన పేరును బట్టి, మనం వెళ్ళే గుడిని బట్టి కాదు, ఆయన ఇచ్చిన ఆ ధన్యతను బట్టి. అందుకే నేను చిన్ననాడే విన్న పాటలండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నీ రక్తధారలేనా పరిశుద్ధ పాపిని అడిగి పవిత్ర పరిచితివి,
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరిచితి నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలం. అందుకే యోహాను చూడు అన్నప్పుడు ఏం చూస్తున్నాడు? అరే దేవుని నివాసం లేదు, దేవుని ఆలయం లేదు, ఈ పట్టణంలో ఉండాలి కదా. పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ అని కట్టించుకుంటూ ఉన్నారండి, పెద్ద పెద్ద ఆలయాలు కట్టించుకుంటారు. మీ దానికంటే మాది పెద్దది. మా ఊరు నంద్యాలలో ఒక సెంటినరీ చర్చ్ అని కట్టుకున్నారండి. నేను వెళ్ళి చూడలేదు కానీ ఆశ్చర్యం కలిగించేది. కోట్ల రూపాయలతో కట్టించుకున్నారు. తప్పేం లేదు, దాని గురించి నేను ఏమీ హాస్యంగా మాట్లాడడం లేదు. కానీ దేవుడు కట్టే ఆ రాజ్యం, ఆ పట్టణంలో నివాసం లేదు. ఆయనకు ఏ దేవాలయం ఎందుకు? ఆయనే వచ్చి ఉన్నాడండి. మీ యందు నేను, నా యందు మీరును ఉన్న ఎడల నా మాటలు ఏవి వింటారో మీరు అడగండి. లేక నా మాటలు మీ యందు నేను ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, దానిని అనుగ్రహిస్తానన్నాడు. ఎక్కడ ఉండాలా? ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. దేవా అంటే చాలు, ఇంతప్పుడు ప్రార్థన అక్కర్లేదండి. దేవా నాయన, అన్న అలాగే ప్రార్థన చేసిందండి. ఆమె కడుపును చూపుకున్నదండి. చూడు ప్రభువా, ఏలి అనుకున్నాడు, తాగేమొచ్చింది, జాంకులు కడుపు చూపుతుంది ఏంటి? కానీ అంటాడు, దేవా చూడు ప్రభువా, వెక్కిరిస్తూ ఉన్నారు. దేవుడు నింపినాడా లేదా? ఎలిజబెత్ కూడా అట్లనే ఏడుస్తూ ఉందండి. జక్కర్రేబోయి అక్కడ మురుకుచ్చు ఉంటున్నాడు కానీ లోపల విశ్వాసం లేదు. అయినా దేవుడు అంగీకరించినాడు. జకర్యా భయపడకు, నీ ప్రార్థన విన్నాను. ఎలిజబెతుకు వృద్ధాప్యంలో గంతులు వేస్తూ ఉన్నాడు యోహాను. ఆశ్చర్యకరుడు ఆయన, సమృద్ధిని దయచేయవాడు. సరే, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన అక్కడ లేడు అని వింటూ ఉన్నాడు. అది మనకు కావాల్సిన. ఇప్పుడు 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. విన్నారా? ఏం చేస్తారంట? ఇక్కడ మనం చెప్తా ఉంటాం, నేను కూడా చెప్తా ఉంటాను. అరే, దేవుడు తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే కళ్ళు తెరవకుండా అందు చేయాలన్నట్టే అనుకుంటాం మనం. ఆత్మను చూస్తాడట ఆయన. అక్కడ ముఖాముఖిగా మనం చూస్తారే, ప్రభువా ఎట్లున్నావే నువ్వు అసలు. అప్పుడు కనులు ఎట్లుంటాయో మనకి తెలియదండి. చూడండి, ఆ మాటలు నాయి కావు, అక్కడ యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఇదే మనం 7వ అధ్యాయంలో చూసిన 14వ అధ్యాయం. దేవుని దూతలు వచ్చి వాళ్ళ నొసళ్ళ మీద పేర్లు రాసినాయంట. నీకు నాకు దేవుని ఆత్ముడు వచ్చి ముద్ర వేసినాడండి. వేసినాడా? యేసయ్యా, నేను పాపిని, నా పాపం ఎవరు ఎరగరు, నీవే ఎరుగుదు. దావీదు ఒక్కడు ప్రార్థన చేసినాడండి. అని నీకును ప్రభువా నేను విరోధంగా పాపం చేసినవాడు, నీకు విరోధంగా పాపం చేసినవాడు. మనం ప్రార్థన చేస్తున్నాం అట్లా. అట్టి వారి నొసళ్ళ మీద పేర్లు ఉన్నాయి, దేవుని పేరు. గనుక వారు ఏం చేస్తున్నారు? నేరుగా దేవుని చూస్తూ ఉన్నారట అండి. ఆయనను చూచి బ్రతుకున్నరుడు లేడని తిమోతి వ్రాస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఆయనను చూస్తున్నాం. కనలేని కనులేలనయ్యా, నిన్ను చూచి చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా కనలేని కనులేలనయ్యా, ఆకలి కొన్నావో యేసయ్యా,
మాకై ఆహారంగా మారావయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా, లేని కళ్ళులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, మనోడ మనసాయనయ్యా యేసయ్యా. అట్ట ప్రార్థన చేసిన వారికి చూడు నా ముఖ దర్శనం దయచేస్తాడు. ఇప్పుడు ఆయనందు చూసే ఆశనే లేకపోతే ఎట్లా చేస్తాం ఆయన ముఖ దర్శనం? కనుక ఆయన నివాసం అక్కడ ఉండదు. రెండవది 21 అధ్యాయంలోనే 23వ వచనం చదువు బాబు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఏంటి సూర్యుడు లేడంటూ ఉన్నాడండి. ఇక్కడ సూర్యుడు లేకపోతే ఎట్లా? ఎన్నో నష్టాలు చూస్తా కదా. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకు? ఆయనే నా నామము ముందు భయభక్తులు గల వారికి ఇదిగో నీతి సూర్యుడు ఉదయించుని మలాకి రాస్తూ ఉన్నాడండి. అప్పుడు ఏమవుతుందంట? మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు గంతులు వేస్తారంటూ ఉన్నాడండి. నీతి సూర్యుడు ఆయన ఉంటే మరి లైట్ ఎందుకు? అసలు దేవుడు ఉంటే లైట్ ఎందుకు? అవసరం లేదు. ఆయన మనం అనుకోవచ్చు ఆదికాండం చదివినప్పుడు కొంత అర్థం కాకపోతే ఏంటి అంతటా చీకటి కమ్మి ఉండేను. అరే దేవుడు ముందుగానే వెలుగు కమ్మనగా వెలుగు అయింది. ఆత్మ అల్లాడుచూ ఉండేనని కూడా చూస్తూ ఉన్నాను. ఇది తేటగా 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చూస్తాం. ఏమంటే పాపములో చీకటిలో ఉన్న ఒక స్త్రీని చూస్తూ ఉన్నామండి. నీతిమంతులు అనుకునేవారు ఆమెను పట్టుకొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడవు, దీని సంగతి ఏమిటి అన్నారు. యేసు ప్రభు వారిని చూడకుండా ఏదో రాస్తూ ఉన్నట్టున్నాడండి. సరే అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఏమిటి? నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. వినండి, ఆమె పాఠం ఎత్తి యోహాను పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నాడండి. చీకటిలో ఉన్న వారికి దేవుడు వెలుగుగా ఇప్పుడు లైట్లు వేస్తే మనకి ఎప్పుడైనా లైట్ పోతే, నేను అడిగిన మా ఇంట్లో కూడా లైట్లు పోయినాయి, కానీ వెంటనే వచ్చింది. లైట్ పోయినప్పుడు ఏం కనపడడం లేదు. ఆ ప్రకారమే చీకటిలో ఉన్న వారికి యేసు ప్రభు కనపరచుకోడు అసలు. మరలా నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పాడు. జీవపు వెలుగులో ఇక మరి ఎందుకు అక్కడ సూర్యుడు అవసరం? ఆయన పట్టణంలో, క్రొత్త పట్టణంలో సూర్యుడు అవసరం లేదు. మరొక మాట చదువుకుందాం చూడండి. యోహాను సువార్తలో 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 35-36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని. ఏ సంబంధులు గమ్మంటూ ఉన్నాడు? వెలుగు సంబంధులు. యోహాను 3:18 మీరు చీకటిని ప్రేమిస్తారు కనుక వెలుగు దగ్గరికి రారు అంటున్నారండి. మేము ఏదైనా ఎక్కడికి వెళ్ళమండి, మేము దేవుని మాటలు చదువుకోము. ఎందుకు? మాకు లేని కష్టాలు, దూరంగా పోతాం మేము. ఒక అతనికి 2 కుమారులు ఉండిరని మాకు తెలుసు. ఒకడు దూరంగా పోయినాడట అండి. కానీ బుద్ధి వచ్చింది వానికి. మనకు నేను పాతవి ఎత్తను కానీ అది మనకు పోలికగా ఉందండి. ఎలాగూ వెలుగు సంబంధులమై ఉండాలి. మనకు చీకటి అంటే చాలా ఇష్టం అండి. లేదు నేను వెలుగు సంబంధిని.
బుద్ధి లేని కన్యకలు కూడా ప్రభువా 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 అని తలుపు కొడుతున్నాం. మేము కూడా కన్యకలమే అయి ఉండవచ్చు. నీ కొరకు పలాంది చేస్తే పలానిది చేస్తే నేను మిమ్మల్ని ఎరగను అంటాడండి. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లల కొరకు క్రొత్త నిబంధనలు రాయబడినాయండి. జాగ్రత్త లేని ప్రవర్తన మనలో ఉండకూడదు. అంతేకాక ఇంకొక మాట చద్దాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఇప్పుడు శిష్యులతో ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగించుట. ఇతరులు ఉన్న వారందరికీ, ఇతరులు ఇంట నుండి వారికి అందరికీ, ఇంట నుండి వారికి, అది ఇతరులని వినపడుతుంది. ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. దీపస్తంభం. ఎవరైనా ఇప్పుడు దీపాలు మనకు లేనట్టు అనిపిస్తుంది. దీపం పెట్టి దాన్ని మూసి పెడతారా అంటూ ఉన్నాడు ప్రభు. దాన్ని దీపస్తంభం మీద. మనం కూడా దేవుని పిల్లలమైతే ఎట్లా జీవించాలి? కనబడకుండా కదా, దాచుకొని కదా, ఎట్లా జీవించాలి? మనల్ని మనమే మంచివారం అనుకుంటే చాలదు. ఇంకేమన్నాడు 15వ వచనంలో, 16వ వచనం. మీ సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. వెలుగు సంబంధం సత్క్రియలను చూచి మిమ్మును మీరే మెప్పించబడతారు అనలేదండి. పరలోకమందున్న మీ తండ్రి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసినారా? మనం ఎందుకు వెలుగు సంబంధులమై ఉండాలంటే దేవుడు మహిమపరచబడాలి. దేవుని పిల్లలం అంటే ఈ లోకంలో నా ప్రాణమా తినుము త్రాగము అనే దాని మీద సంతోషపడకూడదండి. నాకు ఇది ఇచ్చినావు, అది ఇచ్చినావు, అది ఇచ్చినావు, అది ఇచ్చినావు. ఇవే. పౌలు చూడండి, ధనవంతుడు, చదువులో శ్రేష్ఠుడు, భయభక్తులు కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో పులి వంటి వాడు. వీటన్నిటిని పెంటగా ఎంచుకున్నానండి. మనకు అంతొస్తే ఇంత వచ్చిందని చెప్పుకుంటామా లేదా? మనల్ని పరీక్షించుకోండి. ఇంతొస్తే ఇంత వచ్చిందని చెప్పుకుంటాం. పౌలు తేటగా అన్నాడండి, కాదు కాదు కాదు. ఒకవేళ మీరు ఈ లోక సంగతులతో నన్ను పోలిస్తే చూడండి, మరి దేంట్లో నేను దేంట్లో తక్కువ పడను. అయితే ఒకటి, ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఇవన్నీ నేను మర్చిపోయి కలగబో బహుమానం కొరకు ఆ సింహాసనం ఎదుట కనబడాలని నేను పరిగెత్తుచూ ఉన్నానన్నాడండి. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు ప్రభు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము అంటూ ఉన్నాడు. దీనికి ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది అన్నాడండి. బ్రతికిన వారు లేరని కాదు, యాకోబు కూడా అదే అన్నాడండి. యోబును మాదిరిగా పెట్టుకోండి అన్నాడండి. శ్రమలకు మనం కొంచెం శ్రమ వస్తే మొట్టమొదట నీ వలననే దేవా నేను ఎన్ని చేసినా నాకు కష్టాలు, నీ వలననే ఇవన్నీ నాకు. ఇంట్లో కూడా అంతేనండి, తప్పు చేసిన వారు ఇంకొకరి మీద అంటూ ఉంటారు, నీ వలనే నాకు ఈ కష్టాలు, నీ వలననే ఈ బాధ, నీ వలననే ఈ టెన్షన్. నీవు చేతగాని వాడవో చేతగాని దనవో నాకు టెన్షన్. నన్ను నేను పరీక్షించుకున్నట్లయితే దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇది మనకు భద్రత దయచేస్తుంది. సరే బాబు, ఇంకొక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మనం విన్నాం ఈ మాటలు, అయినా ఆఖరిలో మరలా ఒకసారి విన్నాం. 17, 18.
చదవండి ప్రభువే చదవండి. ఆత్మ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు. ఏం చేస్తామట? మనము ప్రభు యొక్క ముఖాన్ని అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే ప్రతిఫలింపజేసే వారంగా ఉన్నామా? అర్థమైందా? ఇప్పుడు వెలుగు సంబంధమై ఆయన వెలుగై ఉండగా ప్రతిఫలింపజేయాలి, ప్రతిబింపజేయాలి. మన పని అదే. ప్రతిబింపజేయడం అంటే అర్థమవుతా ఉందమ్మా. సొంత వెలుగు మనది కాదు. ఇప్పుడు చదువుకున్న వారు ఉన్నారు ఇక్కడ. చంద్రుడు తనకు వెలుగు లేదు. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడితే ఆ వెలుగు మనకు చల్లగా రాత్రి కనపడేటట్టు దేవుడు చేసినాడు. భూమి చుట్టే తిరుగుతూ ఉంది చంద్రుడు. అయితే సొంతగా వెలుగు లేకున్నా ప్రతిబింబింప చేయడం చూస్తున్నాం. నీవు నేను సొంతగా వెలుగు మీద కాదు, నాకు ఈ వెలుగు ఉంది, నాకు ఆ వరం ఉంది, ఫలాని వరం ఉంది. లేదు 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 అంతా ఆయన ఇచ్చే వరమే. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరమే. ఆయనే దయచేయవాడు. ఆయన ఇస్తే మనం పొందుతాం. రెండు చేతులు చాపాలండి. నీ మహిమ కొరకు ఏది ఇస్తావు ప్రభువా అది ఇయ్యమన్నట్టుగా చాపాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి. అట్టి జనము మధ్యను, ఆ అమ్మాయి ఇక్కడ ఎవరినో చదివేవారిని నేను ఆపినానని ఏమనుకోవద్దు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని ఏమన్నాడు? అట్టి జనము మధ్య, ఒక్కరి జనము వారి మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు మసీ దీనిలో అన్నాడా? జ్యోతుల వలె జ్యోతులు. ఈ రోజు నేను చూడలేదు, కానీ నేను చిన్ననాడు ఇవి లాంతరా ఏమంటారు దాన్ని, రాంతరేనా, లాంతరులు ఉండేవాడిని. సాయంత్రము అదంతా తెరిచి మా పెద్దనాన్నగారు మేము వెలుగొడ్లో ఉన్నప్పుడు అదంతా తుడిసి ఏమో చేసేవారు. ఎందుకు? మసితో ఉంటే ఎట్లా కనపడుతుందా? నువ్వు చూసినావా ప్లేసింగ్? సరే, గుడ్. ఇక్కడ జీవన కూడా చేసేవారు ఈ ఘాట్కొప్పర్లో. ఇప్పుడు లేవులేండి, కొందరు చూసి ఉండకపోవచ్చు. కానీ మరల చదువు అన్నమాట. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారన్నాడండి. జ్యోతుల వలె. ఇంకా చదువు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అన్నిట్లో పౌలు యొక్క మాటలు మనం చదువుతూ నిదానంగా నెమ్మదిగా వెళ్తే ఆయన అతిశయపడేది ఏంటి? తెసలోనికైలకు కూడా రాస్తున్నాడు. అరే ప్రభు ఎదుట నాకు అతిశయపడేది మీరే అన్నాడండి. ఆయన ప్రకటనలో, ఆయన మాటలలో యేసుక్రీస్తు ప్రభును ముద్రించినట్టుగా చెప్పినాడండి. మీరు ముద్ర తీసుకుంటే అది నాకు అతిశయంగా ఉంటుంది. నా అతిశయం ఏం లేదు. నేను అతిశయ కిరీటాన్ని పొందాలి అంటే మీరే. ఇక్కడ కూడా లోకంలో మీరు జ్యోతుల వలె ఉండాలి. అంతా మసీలాంతరలు పట్టినట్టుగా ఉంటే మీరు ఎక్కడికయ్యా వెళ్ళేది? ఎక్కడ నేర్చుకున్నారు? ఏ దేవుని నమ్ముకున్నారు? ఏ పరిశుద్ధాత్మను మనం నడిపిస్తున్నారు? అంత మసే, ఎక్కడ చూసినా మసే. ఈ మాట అర్థమైతే చాలు. ఇంకొక మాట వెళ్దాం. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. ఇది మనకు చక్కగా అర్థం కావాలండి. ఇంతకుముందు వింటూ వచ్చినాము. ఇక్కడ ఏడుపు ఉండదు అనేది చూస్తున్నాము, దుఃఖం ఉండదు అనేది చూస్తున్నాము. ఏంటి ఇది అంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా బాష్ప బిందువులు వస్తాయి. ఎందుకు? ప్రభువా నేను చేయవలసింది చేయకపోతే, చెప్పవలసిన వారికి చెప్పలేదు, ఇంట్లోనే పండుకొని ఉంటే, నీ సన్నిధికి రావాలంటే ఏదో ఒక సాకు పెట్టుకుంటే, నీకు తెలియకపోయినా ప్రభువా నీకు అంతా తెలుసు, అయినా నీకు తెలియనట్టు నేను బొంకితి. ప్రభువుకి ఇట్లా చూసినప్పుడు
నీకు బాష్ప బిందువులు వస్తాయి. వస్తాయి రావా? తప్పు సరిగా పరిశుద్ధాత్ముడు చెప్తే కన్నీరు వస్తుందండి. చూద్దాం, చూడండి 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే 7వ అధ్యాయం 17వ వచనం. దేవుడే వారి కన్నుల నుండి, అక్కడ కూడా చూసినామండి, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుడు అని. కానీ ఇంకా శ్రమల కాలంలోనే ఉన్నారు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది, ఇక నిత్యరాజ్యంలోకి పోతా ఉన్నారు. దేవుడు ఏం చేయాలి? ఈ కంటిలో నాకు కూడా ఎప్పుడైనా ఏమైనా ఆలోచనలు అందరి ముందర రావు కరాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు వస్తాయండి. కానీ దేవుడు చెప్తున్నాడు, అట్లా కన్నీరు రాదు. ఎప్పుడో కవితనో మరి ఎవరో పాడేవారు, కన్నీరు తుడిచితివా ఏదో పాట, నాకు జ్ఞాపకం లేదు. ఏది పాడమ్మా? తుడుచు పాడు, రూతక్కనా? కన్నీరు తుడిచేవాడండి ఆయన. కన్నీరు రాకుండా తుడిచేవాడు. సాధ్యమా? కానీ ఆయనకు సాధ్యం. ఎప్పటికీ ఉండదు. ఎందుకు? ఆ నిత్యరాజ్యంలో సంతోషమే సంతోషం. అక్కడ ఇది ఉండదు అంటూ ఉన్నాడండి. ఒకసారి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 35వ అధ్యాయం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. ఆ మాటలు చూడండి ఎలాగున్నాయో. అరణ్యంలో నీళ్లు ఉబుకును. ఇవన్నీ చూస్తే రాబోయే, ఇంకా పైనుంచి చదివితే ఒకవేళ మొదటి వచ్చిన మాత్రం చదువు బాబు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయిచి ఉల్లసించును. ఇవన్నీ ఎలా జరగబోతాయి? ఇవన్నీ దేవుడు ముందుగానే ఆయన ఏర్పరిచినాడండి. ఈ రాజ్యంలో ఎట్లా ఉంటుంది ఏమనేది మనం ఊహించలేము. అందుకే యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చెప్తూ ఉన్నాడండి. మనం ఆయన ఎట్లున్నామో ఇంకా చదువుతారు, లేకపోతే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించు, తండ్రి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ముఖ దర్శనం మనకు కలుగుతుందండి. ఇప్పుడు ఎంతో ఆలోచించాలి ఒక్కొక్కరు. అందుకే ఈ ఆలోచనల ప్రకారం ఒకరు ఒక మూర్తిని చేసినారు, ఒక్కొక్క ఫోటోని చేసినారు. అనేక చోట్ల ఒక ఫోటో కనపడుతుందండి, యేసు ప్రభు అని చెప్పి గడ్డంతో అని చెప్పి. కానీ అప్పుడు ఆయన ముఖ దర్శనమే కనపడుతుందండి. అది యోహాను రాస్తుంది. మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆత్మ అయిన దేవుడు మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. చూచిన వారు ఉన్నారు. అసలు యోహాను ఎట్లా ఒప్పుకున్నాడంటే, మొదటి అధ్యాయం చదువు బాబు. మొదటి అధ్యాయంలో ఆది యందు జీవమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొట్టిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. అదే మీకు చెప్తా ఉన్నాను. విన్నది చూచినది మనుష్య రీతిగా. ప్రకటన గ్రంథంలో ఆత్మవశుడై కొనిపోబడి విని చూచిన సంగతులు రాసినాడండి. ఎంత ధన్యులం మనం. ఈ సంగతులు చెప్పబడకపోతే ఎట్లుందమో. చెప్పబడిన తర్వాత కూడా మనకు ఆ ఆసక్తి రాదు కొన్నిసార్లు.
నేను ఎవరిని ఒక పరీక్ష చేయాలన్నట్టు కాదు, నన్ను నేనే చెప్పుకుంటూ ఉన్నాను. ఎలాగో ఆసక్తి రావాలి. దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి ఈ సంగతులను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథంలోని 6వ వచనం చదివినావా బాబు? లేక మరలా 21:4 చదవండి, లేకపోతే సరే. ఆయన వారి కన్నుల ప్రతి భాషలో విందును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను. చూడండి, మరణంబు కాని మరి వేదన కాని మాయా మమతాలైనను మోసం వైనా వేషం వైనా మసలదు ఆరాజ్యమందు నీ చేరి నిరతం ఆనందింతు ప్రభు. ఓ యేసు రాజా, నీ రాజ్యమెల్లా ఆనందమానందమే. ఆ రాజ్యం ఆనందంతో ఉంటుంది. మరణంబు ఉండదు, వేదన ఉండదు. ఎంత బాగుంటుందండి! ఆ నిరీక్షణ మనకు ఉందా? లేదు ప్రభువా, ఇంకొక 5 సంవత్సరాలు ఇక్కడనే బ్రతుకుతా, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతా. ఆయన ఒకవేళ ఇష్టపడి బ్రతకాలనుకుంటే బ్రతికిస్తాడు. స్టెఫన్ ఎంత వయసు వాడండి, పెళ్లి కాలేదు, యవనస్తుడు. ప్రభు చంపబడడానికి సరే అన్నాడు. పౌలే ఒప్పుకున్నాడు. దేవుడు తర్వాత పౌలును వాడుకొని అయి ఉన్నాడు. పౌలు మార్చుకుంటేవాడు. స్టెఫను రాళ్లతో చంపాలంటే లేచి నిలబడినాడు. రా 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 రా. ఎందుకు? మరణం లేని చోట, వేదన లేని చోట. ఇక్కడ ఎక్కడైనా ఉందా వేదన? ఏదైనా మన స్ఫూర్తి వచ్చిందమ్మా? స్ఫూర్తి రాలేదు కదా, సుమన కూడా రాలేదు. సరే, నేను డాక్టర్స్ కనుక అడుగుతా ఉన్నాను, ఈరోజు డాక్టర్స్ లేని స్థలం అంటుందా? లేదు. మొట్టమొదట ఎక్కడ కొత్త ఇల్లు తీసుకుంటే డాక్టర్లు ఉన్నారా? స్కూల్ ఉందా? అంటే డాక్టర్స్ అంటే హాస్పిటల్ ఇవి చూస్తారు కదా. కానీ అక్కడ మరణం లేదు, వేదన లేదంటే ఇంకా డాక్టర్ లేదు, హాస్పిటల్ లేదు. అంటే హాస్పిటల్ కూడా ఉండదు అక్కడ. ఎందుకు? ఒక్క 2 మాటలు చెప్పింది యేసు ప్రభువే చెప్పినాడండి. నిర్గమకాండము చూడండి, దేవుడే చెప్పిన మాటలు. నిర్గమకాండము నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును వినండి. ఎందుకు వ్యాధులు వచ్చినాయి ఈ లోకంలో? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా, వినండి కండిషన్ అండి, అట్లు నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఎవరండి స్వస్థపరిచేది? రోగాలు కూడా వస్తాయి. అరే ఎందుకండి మేము తరచుగా గుడికి వెళ్తామా, తరచుగా అన్నీ చేస్తాం, మాకు జ్వరం ఎందుకు, మాకెందుకు అది ప్రతిది ఎందుకు రావాలి? అయితే అప్పుడే అన్నాడండి, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రభుచిత్తమైతే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఆ తర్వాత మనం చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాము. తల్లులు ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు, నాకు ఎవరి తరపున వచ్చినా నాకు తెలియదు. పేర్లు ప్రభువే మిమ్మల్ని కనికరించి ఆదరించుగాక. ఇక్కడ కూడా ఏమండి ఎస్తేరక బంధువుల సరే, దేవుడికి స్తోత్రము, వచ్చినారు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల మా పరలోక తండ్రి, నీ దయకై నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం, చేసిన మేళ్ళకై నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. సమయానికి సర్ది మా ప్రభువా మాకు ఇచ్చినారు.
నీ మాటలకై ప్రతి ఒక్కరూ నిన్ను గణపరుస్తుంటున్నాను. నీ కొరకై జీవించినట్లు నడిపించమని ఇదిగో మా సహోదరి ఎస్తేర్ సంబంధంగా వచ్చిన ప్రియబిడ్డలను కనికరించి ఆదరించమని, ఆ ప్రకారమే నాయన రాలేనటువంటి ప్రియబిడ్డలను కూడా ఆదరించమని మరొకసారి ప్రభువా పెళ్లి కావాల్సిన పిల్లలను కనికరించి పొందమని, మరొకసారి నీ నిత్యరాజ్యంలో చేరే పర్యంతము బ్రతుకుచూ ఉన్న వారికి సంతోషము సమకూర్చి మహిమ పొందమని, త్వరగా రమ్మని మహిమ పొందమని, నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని, శోధనలో నుండి మమ్మల్ని తప్పించమని ఘనతా మహిమలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు పేరట వేడుకొని చుట్టూనాము తండ్రి. ఆమేన్.